అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. శ్రావణ మాసం అంటేనే పూజలకి స్పెషలు, అందులోనూ శ్రావణ శనివారం అంటే ఇంకా స్పెషలు. ఇది మా ఊరు పక్కలో ఉండే దక్షిణ తిరుపతి శ్రీ వెంకటరమణ స్వామి టెంపుల్. ఇది వచ్చి ఒసూర్ టు కృష్ణగిరి హైవేలో గోపసంద్రం అనే ఒక ప్లేస్లో ఉంటుంది. ఇది జాస్తి ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ ఈరోజు శ్రీనివాస కళ్యాణ ఉత్సవం జరుగుతూ ఉంది. మేము ప్రతి సంవత్సరమును శ్రావణ శనివారంలో ఇక్కడికి వచ్చి మెరగన్ చేస్తాము. ఈ టైము రష్ ఎక్కువగా ఉండేదానివల్ల 3-4 మెంబర్స్ని సేరి మెరగన్ చేసుకునేదానికి అలో చేసి మెరగనంతా అయినాక గరుడ కమ్మానికి పోయి పూజ చేసుకొని అనక మేము దర్శనానికి లోపలికి పోయి దర్శనం చేసుకొనేసి అనక శ్రీనివాస కళ్యాణంకి కింద అరేంజ్ చేసిండ్రి. అక్కడ వచ్చి పోతుమి. ఈ టైం వచ్చి ఏం స్పెషల్ అంటే తిరుమల తిరుపతిని ఇంకా స్వామివారిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ కళ్యాణ ఉత్సవం జరుగుతూ ఉంది. ఈ ఈవెంట్ని అరేంజ్ చేసింది వచ్చి పోతసంద్రం వెంకటాద్రి అన్న 7 Hills వాళ్ళు. నేను ఈ వీడియోలో ఫుల్ శ్రీనివాస కళ్యాణంని చూపించలేదు. అట్లా ఫుల్ కళ్యాణ వస్తువుని చూపించాలా అంటే 2.5 hours అవుతుంది. దానివల్ల వీడియో జాస్తి లెంత్ అయిపోతుంది అనేసి శ్రీనివాస కళ్యాణంలో యాది మెయిన్ పార్టో దాన్ని కట్ చేసి వేసినాను. ఎలా అంటే ముందు వీడియోనే కొంచెం లాంగ్ అయింది అనేసి ఎక్కువ మంది నాకు చెప్పారు, వీడియోస్ని ఇంత పెద్దగా పెట్టొద్దు, కొంచెం షార్ట్గా పెట్టు అని. దాన్ని ఇంకా ఈ వీడియోని ఎంత షార్ట్గా అవుతుందో అంత షార్ట్గా పెడతాము అనేసి నేను మెయిన్ పార్ట్ని మొత్తం కట్ చేసేసి. నేను ఫస్ట్ టైం ఇట్లా కళ్యాణ వస్త్రంని చూసేది. చాలా బాగా జరిగింది. నేను ఫుల్ కళ్యాణ వస్త్రాన్ని చూసి నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ వచ్చిండే అందరికీ అంతే, ప్రతి ఒక్కరికినూ సిట్టింగ్ ఉండాలా అనేసి ఎక్కువ సిట్టింగ్ అంతా అరేంజ్ చేసిండ్రి, బాగా అరేంజ్ చేసిండ్రి. అంతా అయిన తర్వాత మనకి కోలాటము భరతనాట్యము అంతా అరేంజ్ చేసిండ్రి. బట్ నేను కోలాటం స్టార్ట్ అయినాక కొంచెంసేపు చూసేసి వెళ్ళిపోతుంది. అనాక ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేసిండ్రి. ఫుడ్ తీసుకొని తినేసి అక్కడే మేము బయలుదేరిస్తాము. ఈ వీడియో చూసే అందరికీ ఒకే ఒక నా రిక్వెస్ట్, అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేదు. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు ఇచ్చే నాకు ఈ చిన్న సపోర్ట్గా నా ఛానల్ గ్రోత్కి జాస్తి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. స్వామివారు కళ్యాణంని అయ్యవారు కూడా అంతే అందరికీను బాగా చూడాలి అనేసి నిదానంగా అందరికీ డిస్ప్లే చేసినట్ల చూపించి బాగా చేస్తారు. ఈ వీడియోలో ఇంకేం మాట్లాడాలని నాకు ఏమీ తెలుస్తలేదు. మీరు జరిగే పూజని చూడండి. ఇంకా 2 సేపు తర్వాత వస్తాను. చెప్పినని వీడియో చూడకుండా వెళ్ళిపోకూడదు. ఈ వీడియో పూర్తి అయ్యే వరకు చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకొని పోండి. ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేసుకుంటాం. బాయ్ బాయ్.